తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సవరణ నత్తనడకగా స్లోగా బిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయకన కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. అందుకే మేమంతా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులము, మా ఎన్నికల కమిషన్ చూసే రాజేష్తో సహా అందరం కూడా ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసినాం. హైదరాబాద్లో కొంత ఈ ఎన్నికల ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ ప్రక్రియ వేగవంతంగా క్షేత్రస్థాయిలో జరిగే విధంగా బిఎల్ఓలకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టుముక్కల చాలా ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా 4500 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాక మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, తెలంగాణ అర్బన్లో కొంత ఓటర్ల సవరణ సరి అయిన విధంగా జరగటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాగా జరుగుతూ ఉంది. కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో మరి మైగ్రేషన్ ఉండొచ్చు, లేకపోతే షిఫ్టింగ్ ఉండొచ్చు, సరి అయినటువంటి అనేక రకాల కారణాల వల్ల కావచ్చు. ఏదేమైనా మరి స్పందన తక్కువ ఉన్నటువంటి సందర్భంలో కొంత విద్యార్థుల భాగస్వామ్యం కూడా తీసుకోమని కోరడం జరిగింది. మేము ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖకు ఆదేశాలు ఇప్పించి వాళ్ళందరి భాగస్వామ్యాన్ని కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక అర్హత కలిగిన ఓటరు కూడా కోల్పోవద్దని ముందు నుంచి కూడా మేము క్షేత్రస్థాయిలో మా పార్టీ నిర్మాణాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అధికారుల పక్షాన కూడా అంతే ప్రోత్సాహం. మీరు ఇంతకుముందు మీరు పాత్రికేయులు కూడా బిఎల్ఓలు ఇళ్లకు రావడం లేదు, ఫామ్స్ సరైన విధంగా కలెక్షన్ చేయడం లేదు.